మార్కెట్ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి గారికి, లక్ష్మీరెడ్డి గారికి, వేదిక నిర్వహించిన పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నేను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతం అనేది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, కానీ కందులకి ఇంత ప్రాముఖ్యత ఉంది అంటే నేను నిజంగా కూడా నేను ఆశ్చర్యపోతున్నాను. అదేవిధంగా కూడా ఒకటే నేను చెప్పడం, ఇంకా ఇదే కందులే కాకుండా వేరే ఏదైనా కావాలంటే ఇక్కడనే వ్యవసాయ అధికారి గారు కూడా ఉన్నారు. ఆయన మన దగ్గరికి వచ్చి మన భూమికి ఏదైతే సూట్ అవుతాయో అవన్నిటిని కూడా మీరు వాళ్ళకి తెలియజేస్తే కనీసం మా రైతులు బాగుపడి, ఎందుకంటే రైతులందరూ కూడా చాలా కష్టపడి పండించింటారు. రైతులు గిట్టుబాటు ధర లేదంటే వాళ్ళు అసలు ఇంట్లోన ఎంత బాధపడుతుంటారు అనేది అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వము మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకుంటున్నారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చెప్పినాడు రైతుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు, కానీ నేను పట్టించుకుంటాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి మనకందరికి ఇస్తున్నాడంటే ఆయన ఆడిన మాట తప్పడు అనేది ఒక్కసారి మీరు తెలియజేసుకోండి అని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదో గుడ్డిగా గత ప్రభుత్వం నాకు పవర్ అనుభవించాలని చెప్పి వచ్చినాడే కానీ రైతులను కానీ పేదవారిని గురించి కానీ వేరే విధంగా ఎక్కడ కానీ ఆయన మాట్లాడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజల సంక్షేమం కోసం నేను పనిచేస్తున్నానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసమే ఈరోజు కూడా ఆయన ముందుండి మనకందరికి చేస్తున్నాడు. అటువంటి ప్రభుత్వము ఇంకా కూడా రేపు మనకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆయన ఇస్తా అని చెప్పినాడు. కాబట్టి అదేవిధంగా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఈరోజు బయట 6,500 ఉన్నాయి ఏంటంటే ఈరోజు ప్రభుత్వం 7,500కి తీసుకుంటుందంటే మొట్టమొదట ఉదాహరణ ఇది ఒక్కటి చాలు మీకు అందరికి కూడా. ఈ ఉదాహరణ ఉందంటే రేపు మాకు ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుంది అని రైతులు వాళ్ళు ఆశపడి ఖచ్చితంగా మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఆదుకుంటుందనే ఆశ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుందని చెప్పి మాత్రం నేను తెలియజేసుకుంటున్నాను. మనది రైతు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా డోన్ నియోజకవర్గంలో మరి కందుల కొనుగోలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ప్రధాన పంట కంది. సుమారుగా 74,000 ఎకరాల్లో కంది పంట సాగులో ఉంది, సాగై ఉంది. ఖరీఫ్ 2024లో దాదాపుగా 24,000 మంది రైతులు కంది పంట వేసి ఉన్నారు. ఇందులో మనకి ఈసారి సరాసరి దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరాకు 3.5 నుంచి 4 క్వింటాళ్ళు దిగుబడి రావడం జరిగింది. అయితే మనం సీఎం యాప్ ద్వారా ఒక రైతుకు గరిష్టంగా 5 క్వింటాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది ఎకరాకు. సో ఇప్పుడే మన మార్కెట్ డిఎం గారు చెప్పారు 40 క్వింటాళ్ళ వరకు కూడా ఒక రోజులో కొనుగోలు జరుగుతుంది ఒక రైతుకు. కాబట్టి ఇంకోటి ఇక్కడ లిమిట్ లేదు, ఎంతైనా కొనుగోలు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చున్నారు. ఒకటి కొద్దిగా రైతులు గమనించాల్సింది, కొంత నాణ్యత ప్రమాణాలు పాటిస్తే మనకి మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయడానికి వీలవుతుంది. తర్వాత మీ అందరికీ తెలుసు, జనవరి మొదటి వారంలో పంట కోత కోసిన రైతులు 9,400 కూడా అమ్మారు. సో అట్లా ఒక 20% మంది రైతులు అమ్ముకున్నారు. తర్వాత సడన్గా మనకి మద్దతు ధర కన్నా కూడా తక్కువకి రేట్లు పడిపోవడం జరిగింది. దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ అంటారు వీటిని, రైతులు నష్టపోకుండా ఉండడానికి మద్దతు ధరతో కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు సుదినం. ఎందుకంటే దాదాపు ఇప్పుడు రైతులు చూసుకున్నట్లయితే 6,500 నుంచి 7,000 లోపలనే అమ్ముతున్నారు. దాదాపుగా మనకి 500 నుంచి 600 లాస్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకునింది. కాబట్టి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మీరందరూ కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే